సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు దృష్టి పెట్టామన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. అందులో అంతర్భాగంగా గావ్ చలో అభియాన్ పేరుతో దేశంలో ఉన్న 7.5 లక్షల పల్లెల్లో పర్యటిస్తామని ఆమె వెల్లడించారు. త్వరలో వచ్చే ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేస్తున్నామని పురంధేశ్వరి తెలిపారు. ఏపీలోని ప్రతి పల్లెను బీజేపీ కార్యకర్తలు సందర్శిస్తారని, పల్లెకు పోదాంలో భాగంగా ఏపీలో ఉన్న 21,000 గ్రామాల్లో పర్యటనలు ఉంటాయని ఆమె వెల్లడించారు. అన్ని గ్రామాల్లో 24 గంటల పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఉంటారని పురంధేశ్వరి తెలిపారు. మనం ఎన్నికలకు వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవడం మీద మాత్రమే కాకుండా కింద స్థాయిలో ప్రతి గ్రామానికి వెళ్ళి పార్టీని ప్రజలకి చేరువ చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదైతే గావ్ చలో అభియాన్ అని చెప్పి మాకు ఇచ్చారు, అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 7.5 లక్షల గ్రామాలకి భారతీయ జనతా పార్టీని తీసుకువెళ్ళాలి అనేటువంటి సంకల్పంతో ఏదైతే ఈ కార్యక్రమాన్ని మనకి ఇచ్చారో దాన్నే ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ పల్లెకి పోదాం అనే పేరుతోటి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 21,000 గ్రామాలకి వెళ్ళి అక్కడ 24 గంటల పాటు ఉంటూ ఆ గ్రామంలో ఉన్నటువంటి స్థితిగతులు అన్నీ కూడా అర్థం చేసుకుని అవగాహన చేసుకుని ఈ నెల 9, 10, 11 అంటే ఇవాళ రేపు ఎల్లుండి ప్రతి కార్యకర్త గ్రామంలో 24 గంటలు ఉంటూ అక్కడ విషయాలు సేకరించి రాష్ట్ర పార్టీకి అందించేటువంటి నేపథ్యం ఇది. కేవలం కార్యకర్తలు చేయడం మాత్రమే కాకుండా ఒక రకంగా మన పార్టీని మనం ప్రజలకి చేరువ చేసే అంశంగా పరిగణి